రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఒక్కో ఈవీఎంలో 1500 ఓట్ల అంటూ విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వాటికంత సామర్థ్యం ఉందా అని అడిగింది సుప్రీంకోర్టు. 3 వారాల్లో స్పందించాలని ఈసీకి నిర్దేశం చేసింది సుప్రీంకోర్టు. ఒక్క ఓటరును విస్మరించొద్దన్న ధర్మాసనం. ఒక్కో ఈవీఎంలో గంటకు సగటున 45 ఓట్లే వేయాలి. అంటే ఆ లెక్కన వేస్తే ఎంత రోజంతా కలిపినా 600కు మించవంటూ ఎవరు ఆయన పిటిషనర్ చెప్పారు. ఈ పిటిషనర్ కూడా ఇక్కడ చూద్దాం, కాంగ్రెస్ నేత ఆయనను కూడా చూద్దాం, ఆయన గురించి కూడా చర్చిద్దాం. ఈ విధంగా అంటే రోజంతా అంటే దీని థీమ్ ఏంటంటే ఒక రోజు ఒక ఈవీఎంలో ఓట్లు 1500 వరకు ఓట్లు వేయొచ్చు అంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. అంటే ఒక పోలింగ్ బూత్లో ఒక ఈవీఎంలో 1500 ఓట్ల వరకు వేయచ్చు అనేది పెట్టింది. అసలు ఒక్కొక్క గంటకు ఎంత కొట్టినా ఓట్లు ఎంతమంది వేస్తారు, 45 మంది వేయగలుగుతారు అని చెప్పుకొస్తున్నారు. ఎవరు? ఈ పిటిషనరు. 45 ఏంది అట్లా అనుకుంటే ఒక్కొక్కసారి గంటకు 2 ఓట్లు అంటారు, మన 100 ఓట్లు కూడా వేయచ్చు. 45 ఓట్లు అని వీరు చెప్పడం ఏంది? దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఏముంది, వరుసగా ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు క్యూలో ఉన్నట్టు ఫటాఫటా పంపిస్తారు. ఎందుకంటే ఒకళ్ళు ఇంకు రాస్తారు, ఒకళ్ళు నోట్ చేసుకుంటారు, ఒకళ్ళు ఐడి కార్డు చూస్తారు, అట్లా ఇంకొకళ్ళు ఆ పర్సన్ ఓటర్ని వెరిఫై చేస్తారు. ఇట్లా నలుగురు సిబ్బంది ఉంటారు. తర్వాత ఇంకొకళ్ళు పైన దీనంతరికి ఆ పోలింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఇదంతా వ్యవస్థ అంతా నడుస్తుంది కదా. దానికి సరే చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుకు అంటే కోర్టు ఇచ్చిన ఆదేశానికి ఎలక్షన్ కమిషన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఒక్కో పోలింగ్ స్టేషన్లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్యను 1200 నుంచి 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఈవీఎం పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలగదా, 1500 ఓట్లు నమోదు చేయగలగదా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది అన్నట్టు. అట్లా దాంతో పోలింగ్ స్టేషన్లో ఏం చేస్తారు, ఒక్కొక్క ఈవీఎం ద్వారా గంటకు సగటు 45 మించి పోలు కావని వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భంలో ఓటర్ల తాకిడికి తట్టుకోవడం ఎలా సాధ్యం, నిర్దేశిత గడువులోగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా అంటూ ఈసీ ప్రశ్నలు వేసింది. ఇందు ప్రకాష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్పై విచారణ చేస్తూ ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ సంజీవ్ కుమార్ ధర్మాసనం సోమవారం ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసింది. నిన్నటి రోజున పిటిషనర్ లేవలెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే ఒక్క ఓటరు కూడా ఓటింగ్కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవీఎంలపై సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలపై సమగ్రంగా వివరణ ఇస్తూ 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక చూడాలి అసలు ఏం జరిగింది, గతంలో ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా ఒక పోలింగ్ స్టేషన్లో 1200 మంది ఓటర్లను మాత్రమే ఓటేసే అవకాశం. 1200 మంది దాటితే ఇంకొక పోలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి. ఇది 2016 వరకు ఉన్నటువంటి సిస్టమ్. ఈ 2016 తర్వాత వచ్చిన సిస్టమ్ ఏంటంటే 1200 కాదు, జనాభా పెరిగింది, పైగా ఈవీఎంలు కాబట్టి 1500 వరకు ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ స్టేషన్లో ఓటర్లు ఓటేసుకున్నటువంటి అవకాశం కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అంటే పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1500 మంది ఓటర్లకు పెంచింది. దీంతో అసౌకర్యానికి గురి కావడమే కాకుండా అక్కడక్కడ మనం బారులు కూడా తీరిన ఓటర్లు కనిపిస్తుంటారు అక్కడక్కడ. సో అలాంటి పరిస్థితి వస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు అంత ఓట్లు ఎట్లా పడతాయి, ఎట్లా నమోదవుతాయి అన్నట్టుగా చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి ఈవీఎంల కెపాసిటీ ఏంది, ఎంతవరకు వేయవచ్చు, పోలింగ్ బూతులలో ఎంతమందిని చేస్తున్నారు, దాని మీద పూర్తి సమగ్ర రిపోర్ట్ ఇవ్వంటుంది. బూతుల వద్ద రద్దీ పెరిగేందుకు చాలా సమయం పడుతుంది. ఓటర్లు లైన్లో నిలబడేది గంటలు ఓటర్లు లైన్లో నిలబడేట ఓపిక ఓటర్లకు లేదు. అట్లాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఇబ్బంది రాకుండా ఓటర్లకు ఇంకో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అనే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే సగటున 11 గంటల పాటు పోలింగ్ జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో ఉదయం 7ంటికి మొదలవుతుంది, కొన్ని సందర్భాల్లో ఉదయం 8ంటికి మొదలవుతుంది, కొన్ని సందర్భాల్లో 6ంటికే పోలింగ్ కూడా నమోదవుతుంది, కొన్ని సందర్భాల్లో సాయంత్రం 4 వరకు కొన్ని ఏరియాల్లో, ఏది జమ్మూ కాశ్మీర్లో హిల్ ఏరియా కావచ్చు, నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో కావచ్చు, ఇట్లాంటి ఏరియాలో 4 గంటలకు పోలింగ్ క్లోజ్ చేసి పారేస్తారు. అట్లాంటి ఏరియా అట్లా కొన్ని చోట్ల 5 గంటల వరకు, కొన్ని చోట్ల 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అట్లా కరోనా సమయంలో కాస్త సమయం కూడా పెంచారు, దూరం దూరం ఏర్పాటు చేసేసి అట్లాంటి సమయంలో కూడా. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆ అప్రోప్రియేట్ టైంలో అలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈవీఎంల ద్వారా ఒక్కో ఓటు వేసేందుకు 60 నుంచి 90 సెకండ్ల దాకా సమయం పడుతుంది. సెకండ్లే, జస్ట్ 60 నుంచి 90 సెకండ్లు అంటే ఏంది, 1 నిమిషం సమయం పడుతుంది ఈవీఎంల ద్వారా ఓటు వేసేందుకు. ఆ లెక్కన రోజంతా కలిపినా 490 నుంచి 660 ఓట్ల కంటే ఎక్కువగా పోలయ్యేటానికి ఆస్కారం ఉండదంటూ వాళ్ళు వాదించారు. ఈసీ తరపు న్యాయవాది మనీందర్ సింగ్ ఈ అంశాన్ని తోసిపుచ్చారు. ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలే అవసరమే లేదు, ఒక్కో పోలింగ్ స్టేషన్లో గరిష్టంగా 1200కు బదులు 1500 పోలయ్యే విధానం 2019 నుంచి అమల్లో ఉందని చెప్పుకొచ్చారు. ఎవరు? ఈసీ తరపు వాదనలు వినిపించిన ప్రాసిక్యూటర్, న్యాయవాది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. పైగా పోలింగ్ నాడు సాధారణంగా ఉదయం వేళలో పెద్దగా రద్దీ ఉండదు. ఓటర్లంతా ఒకేసారి ఓటేసేందుకు మధ్యాహ్నం తర్వాత కాస్త క్యూలో పెరుగుతాయి. దాన్ని చూసేసి మీరు అంటుంటారు. కాకపోతే ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఓటేసి వెళ్ళిపోతుంటారు. దాంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జరుగుతుంటాయి. అలాంటి ప్రక్రియని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిందంటూ ఈ మనీందర్ సింగ్ గారు వాదనలు వినిపించారు. సరే, ఈ వాదనలు బాగానే ఉన్నాయి, మీరు చెప్పేది బాగానే ఉంది, కాకపోతే ఎలక్షన్ కమిషన్ దీని మీద సమగ్ర రిపోర్ట్ను ఇవ్వమని చెప్పండి అంటే సరే అని చెప్తే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సమగ్ర రిపోర్టు 3 వారాల్లోగా ఇస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈవీఎంల మీద ప్రతి ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అనుమానం అనేది ఈవీఎంల మీదనే వ్యాఖ్యలు చేస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి దీని మీద. సో మరిగా అది ఏం జరుగుతుంది, ఈవీఎంల చర్చ ఎలక్షన్ ఎన్నికల తర్వాత వచ్చే చర్చ ఈవీఎంలు కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు వీళ్ళు ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ఈ నివేదిక మీద సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది కూడా చూద్దాం, వేచి చూద్దాం.